గమనించబోతున్నాము. ఈ వారంలో మనము మరొక నూతన అంశాన్ని గమనించబోతున్నాము. ఈ భూమి మీద మనం క్రైస్తవులుగా మనుగడ సాగిస్తున్నప్పుడు, జీవనాన్ని సాగిస్తున్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? ఎల్లప్పుడూ ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? మన జీవితాల్లో కార్యాలు జరిగే విషయంలో మనం ఎటువంటి మనస్సును కలిగి ఉండాలి? అంటే స్థిరమైన మనస్సును కలిగి ఉండాలా? స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలా? స్థిరమైన విధేయతను కలిగి ఉండాలా? స్థిరమైన తగ్గింపును కలిగి ఉండాలా? స్థిరమైన భయమును కలిగి ఉండాలా? అనే దాని గురించి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాండి. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఏదో ఆశించి దేవుని యొద్దకు వస్తారు. అది వాళ్ళ జీవితాల్లో జరగకపోతే అంటే అసలు జరగదా అంటే జరుగుతుంది. అది దేవుడు నిర్ణయించిన సమయాన్ని జరుగుతుంది. మీరు నేను అనుకున్న సమయాన్ని జరిగితే ఇంకా దేవుడు ఎందుకు మనకు? కాబట్టి అంటే చాలా మంది స్థిరమైన విశ్వాసమును కలిగి ఉండలేకపోతున్నారు. ఆ కార్యము జరిగే వరకు కార్యారంభంలో ఎంతైతే విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారో, కార్య అంతం వరకు కూడా, అంటే కార్యం అయిపోయేంత వరకు కూడా ఆ విశ్వాసాన్ని కొనసాగించలేకపోతున్నారు. మరి ఆ స్థిరమైన విశ్వాసము కొనసాగించిన వారి లిస్టులో ఈనాడు మనం ఉన్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కార్యారంభం మటుకు విశ్వాసం ఉంటే సరిపోదు. కార్యాంతం వరకు విశ్వాసం ఉండాలి. అంటే ఏదైనా దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడు, నా జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అనే స్థిరమైన బుద్ధిని మనం కలిగి ఉండాలి. మరి అటువంటి బుద్ధిని చాలా మంది క్రైస్తవులు కలిగి ఉండలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం గమనించబోయే అంశము, కార్యము జరిగే వరకు నీ విశ్వాసము స్థిరంగా ఉంటుందా? ఈరోజు మనం గమనించబోయే అంశము కార్యము జరుగు వరకు నీ విశ్వాసము స్థిరంగా ఉంటుందా? కార్యము జరుగు వరకు నీ విశ్వాసము స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉండాలో అవసరం లేదండి. స్థిరంగా ఉండాలనేది దేవుని ప్రణాళిక కాదా? దేవుని చిత్తమా కాదా? ఈనాడు మనము అనేక చోట్లకు వెళుతున్నప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళుతున్నప్పుడు కానీ, లేదంటే మన బంధువుల వద్దకు వెళుతున్నప్పుడు కానీ, వాళ్ళు ఒకప్పుడు చాలా మంచి విశ్వాసులుగా ఉంటారు. దేవుని పనికి బలంగా సహాయం చేసేవారుగా ఉంటారు. కానీ కాలక్రమేణా వాళ్ళ యొక్క జీవితాల్లో, వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయాల్లో మార్పు వస్తుంది. ఏదైనా మార్పు అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో జరగాలని ఊహిస్తారు, ఆశిస్తారు. కానీ అది వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోతే మళ్ళీ వెనక జరుగుతారు. కాబట్టి ఏ విషయంలోనైనా సరే దేవుడు కార్యం చేయడానికి కొద్దిగా సమయాన్ని తీసుకుంటే చాలు. ఆ కొద్ది టైం కూడా నిరీక్షణ కలిగి ఉండలేని స్థితిలో నేడు చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. నిరీక్షణ కలిగి ఉండలేని స్థితిలో నేడు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ఆ తర్వాత ఏమవుతుందంటే వారి విశ్వాసము క్రమక్రమంగా
తగ్గిపోతూ ఉంటుంది. కొంతకాలానికి వారు విశ్వాసం నుండి పడిపోయేవారిగా ఉంటున్నారు, తొలగిపోయేవారిగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇంతకుముందు మనం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ యొక్క గ్యాస్ అనేది మనకు అందుబాటులో రానప్పుడు కట్ల పొయ్యి మీద మనము భోజన పదార్థాలను వండుకునే సమయంలో ఆ యొక్క పొయ్యి మీద కట్టెలు ఉన్నప్పుడు మంట ఎలాగుంటుంది, ఆ యొక్క మంట మండే ఆ యొక్క కట్టెలను ఒక్కొక్క దానిగా బయటకు తీస్తున్నప్పుడు ఆ యొక్క మంట ఎలాగో తగ్గిపోద్దండి. అవునా కదా? చెట్టు చివరికి అసలుకి పొయ్యిలో కట్టెలు అనేవి లేకుండా చేస్తే ఆ యొక్క మంట ఎలాగుంటుంది? ఉంటుందా? మంటే ఉండదు, నిప్పులు తప్ప. అవునా? అలాగే మన విశ్వాసము కూడా ఎల్లప్పుడూ ఆ కట్టెల పొయ్యి నుంచి కట్టె తీస్తే మంట తగ్గినట్టుగా మన విశ్వాసము తగ్గిపోకూడదు. మనకు మేలు జరిగినప్పుడు విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. మనకి ఏదైనా జరగాలని అనుకున్నప్పుడు జరగకుండా ఉన్నప్పుడు మనం అదో పాఠాలని పడిపోతాం. ఇది కాదు, ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. ఇంకా సంవత్సరాలు పెరిగే కొద్దీ మన విశ్వాసము అభివృద్ధి చెందాలి. ఇంకా దేవుని పనికి సహాయం చేసే విషయంలో ఇంకా ముందు ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఇంకా ముందు ఉండాలి. దేవునికి లోబడే విషయంలో ఇంకా ముందు ఉండాలి. దేవునికి భయపడే విషయంలో ఇంకా ముందు ఉండాలి. ఇలాగ ప్రతి దానిలో మనం ఏం కనపరచాలి? దేవుని ఎదుట ఏం కనపరచాలండి? మాదిరిని కనపరచాలి. అంటే ఆయన ఎదుట మన విశ్వాసమును కనపరచుకోవాలి. మరి అలాగే మనం కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచన చేద్దండి. ఎందుకంటే మనము స్థిరమైన విశ్వాసమును కనపరచుకోవడానికి ఎంత మట్టుకు ప్రయత్నం చేస్తున్నాము? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని గమనించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము చూడండి. ప్రతి ఒక్కరు కూడా హెబ్రీ 11:30. తీశారా హెబ్రీ పత్రిక? విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రతి క్షణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. ఉందా? అలాగే హెబ్రీ 11:30 దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రతి క్షణము చేయబడిన తర్వాత. ఎన్ని దినాలండి? ఇజ్రాయెల్ ఎన్ని దినాలు నిరీక్షించారు వాళ్ళు? 7 దినాలు నిరీక్షించారు. ఎందుకొరకు? యెరికో గోడలు కూల్చుటకు. దేవుడు సెలవిచ్చాడు వాక్యం ద్వారా, ఇదిగో 7 దినాల గోడల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తే ఆ గోడలను కూల్చి వేస్తాను. చాలా మందికి చైనా గోడల గురించి తెలుసు. చైనా గోడల కంటే చాలా బలమైనది యెరికో గోడలు. అర్థమవుతుందండి? చైనా గోడల కంటే చాలా బలమైనది యెరికో గోడలు. ఎందుకంటే ఇజ్రాయేలు వారు ఎన్ని తరాలు శ్రమ పడినా కూడా ఆ గోడలు కూల్చలేని పరిస్థితి. ఎన్ని తరాలు శ్రమ పడినా కూడా ఆ గోడలు కూల్చలేని పరిస్థితి. కానీ వాళ్ళు కష్టపడలా, చెమటోడ్చలా, ఏమి పని చేయలా. ఏం చేశారంటే దేవుడు చెప్పింది చేశారు. ఎన్ని దినాలు? 7 దినాలు. ఎన్ని దినాలు?
7 దినాలు. ఏడు దినాలు. 1వ రోజు అయిపోయింది. 1వ రోజు ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చుట్టూ తిరగటం అంటే అది చాలా విశాలమైనదండి. ఆ యెరికో నగరం చుట్టూతో ఉంటుంది ఆ గోడ అనేది. అర్థమవుతుందండి? ఒకరోజు ప్రదక్షిణ చేశారు. అదే మనమైతే ఏమంటాం, దేవుడు ఇచ్చేది దేవుడు తర్వాత సంగతి, కానీ ఎంత కష్టపడాలా, ఎంత శ్రమ పడాలా. కానీ ఇజ్రాయెల్ అట్లా అనుకోలే. 1వ రోజు అయిపోయింది. ఆ యొక్క యెరికో పట్టణము చుట్టూతో ఉంటుంది. యెరికో కూడా ఎందుకు, ఒకప్పుడు శత్రువులు ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించకుండా ఆ యొక్క రాజ్యము చుట్టూతా ఆ యొక్క ఎత్తైన కోట నిర్మించేవారు, అంటే గోడ నిర్మించేవారు. కాబట్టి ఆ యొక్క గోడను, ఆ యొక్క గోడ చుట్టూ ఒక రోజు తిరిగారు. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది. మనమైతే ఇక లాభం లేదు. ఏమండి, నేనైతే ఇదిగో మీరు ప్రార్థన చేసుకోమన్నారుగా, మీరు ప్రార్థన చేసుకోమన్న దగ్గర నుంచి ఉదయం కష్టమైనా సరే కొన్ని మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో రోజుకు 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేసుకున్నా, అయినా సరే నా శరీరం ఉన్న రోగం తగ్గించట్లేదండి దేవుడు. ఇంకా ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి నేను అని మనమైతే అర్థం. కానీ వాళ్ళైతే మొదటి రోజు ఎట్లా ఉంది వాళ్ళు, 2వ రోజు కూడా అలాగ ఉన్నాయి, 3వ రోజు కూడా అలాగ ఉన్నాయి, 4వ రోజు కూడా అలాగ ఉన్నాయి, 5వ రోజు కూడా అలాగ ఉన్నది, 6వ రోజు కూడా అలాగ ఉన్నది. 7వ రోజు కంప్లీట్ అయ్యే వరకు ఆ గోడలు అలాగే ఉన్నాయి. ఆ గోడలు అలాగే ఉన్నాయి. 7వ దినము పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే, 7వ దినము కూడా వాళ్ళు పూర్తిగా యొక్క గోడ చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే, చేసిన మరుక్షణమే దేవుడు యెరికో గోడలను కూల్చాడు. దేవుడు ఏం చేశాడు? యెరికో గోడలను కూల్చాడు. మరి ఆనాడు ఇజ్రాయేలుకున్న విశ్వాసము ఈనాడు మనకున్నదా? ఒకవేళ మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే మనము 7 రోజులు కానీ, లేదంటే 70 రోజులు కానీ, లేదంటే 700 దినాలు కానీ మనము నిరీక్షించే మనసు మనకుందా? ఆ స్థిరమైన విశ్వాసం మనకుందా? దేవుడు కార్యము చేస్తాడు అనే నమ్మకం మనకుందా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయేలు యెరికో గోడ చుట్టూ తిరగముందు అంతకుముందు ఎవరు తిరగలే. అంతకుముందు జీవితాలు ఎవరి జీవితాలు అలాగ కాదా? ఆశ్చర్యం, మనమైతే ఆశ్చర్యపోతాం. అదేంటి, దాని చుట్టూ తిరిగితే గోడలు పడతాయా? అంత పెద్ద గోడలు పడతాయా? మనమైతే ఇది కార్లే. కానీ వారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, మళ్ళొకసారి ఏప్రిల్ 11:30 రండి. విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. యెహోషువ గ్రంథాన్ని రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటది. యెహోషువ 6వ అధ్యాయము
యెహోషువ గ్రంథము ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటది. 6వ అధ్యాయం నుంచి గమనించండి. ఆ కాలమున ఇజ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను. అప్పుడు యెహోషువతో ఎట్లెందు, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ. ఎరుకో పట్టణం చాలా పెద్దండి. దాని చుట్టూ ఒకమారు తిరగమంటున్నారు. ఇంకా అన్నాడు చూడండి, అలాగూ 6 దినములు చేయించు రావలను. 6 దినాలు ఎలాగో చేయాలంట? ఆ ఎరుకో పట్టణాన్ని ఆవరించి దానిని చుట్టూతో కూడా ఒక మారు తిరిగి రావాలి. అలాగే 6 దినాలు చేయాలి. అంత మాత్రమే కాదు, 7 యాజకులు పొట్టేలు కొన్న బోర్లను పట్టుకొని ముందుగా నడవాలి. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుతుండగా 7వ దినానికి వచ్చేసరికి నిద్రపోయారా? మళ్ళాగా 7 మార్లు తిరగమంట దేవుడు. అర్థమవుతుందండి? అంత పెద్ద పట్టణం చుట్టూ ఇప్పుడు మళ్ళాంటి బైకు కారు ఉందా, వెన్నే ఒక చుట్టూ రౌండ్ వేసి రావడానికి. కానీ 7 మార్లు తిరగాలంట. అలా తిరిగినప్పుడు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు బోరులు వదలను మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరత్వాన్ని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణం ప్రకారము కూలును. గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. ఎందుకంటే అసలు ఈ ఎరుకోకూడదేంటి, దీని చుట్టూ తిరగటం ఏంది అని ఆలోచిస్తే, ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైన కానానుకు వెళ్ళాలంటే అనేక రాజ్యాలను దాటుకొని వెళ్ళాలి. అనేక రాజ్యాలను దాటుకొని వెళ్ళాలి. ఎవరు? ఇజ్రాయిల్. మరి అనేక రాజ్యాలను దాటుకొని వెళ్ళాలంటే ఇప్పుడు దాకా మనకు మంచిగా హైవేస్ ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటాయండి? ఈ ఎరుకో ప్రాంతానికి వచ్చేసరికి బయట వారు ఎవరో కూడా రాకుండా ఎరుకో ప్రాంతం, ఎరుకో పట్టణం చుట్టూతో ఎత్తైన గోడ నిర్మించిండు రాజు, ఎరుకో రాజు. వీళ్ళు ప్రవేశించడానికి, ఆ ద్వారబంధం గుండా ప్రవేశించడానికి ఏమో అక్కడ పట్టువతులు కానీ ఆ వాచ్మెన్లు ఉండేవాళ్ళు ఏమో ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఇజ్రాయేలు, మీరు దేవుని జనాంగము, ఈ ప్రాంతంలో నుండి మీరు లోనికి వచ్చి మా యొక్క పట్టణాన్ని దాటి వెళ్ళిపోవడానికి అవకాశం లేదని వారు చెప్తా ఉన్నారు. అప్పుడు యెహోషువ ప్రార్థించాడు, యెహోవా దేవా, ఇదిగో నీ ప్రజలను నడిపించడానికి ఇదిగో ఈ ఇబ్బంది ఎదురవుతుంది, మేమేం చేయాలి, నేనేం చేయాలి అని దేవునికి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు యెహోషువకు చెప్తున్నాడు ఈ సంగతులన్నీ కూడా. శుద్ధులు తీసుకురండి, కొడగొట్టండి అన్నాడా? ఏం చెప్పాడండి? అది కాబట్టి దేవుణ్ణి నిజంగా ఆశ్రయిస్తే ఎంత కష్టతరమైన పని అయినా సరే సులభంగా ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తారు. సులభంగా ఏర్పాటు చేస్తారు. ఏడో వచనం చూడు, మరియు అతడు
మీరు సాగే పట్టణమును చుట్టుకున్నదని యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవాలని ప్రజలతో చెప్పినాం. ఒకవేళ ఆ అన్ని జనాంగమేమో మీరు ఎరుకో పట్టణంలో చుట్టూతో తిరిగేటప్పుడు ఏమన్నా మీ మీద యుద్ధానికి వస్తారేమో. ఇజ్రాయేల్ యోధులైన వారు అంటే యుద్ధ ప్రావీణ్యులు ముందుగా నిలవండి. ఎవరు చీకట్లో నడిచేటప్పుడు ఎవరు ముందు నడుస్తారండి? ఒకవేళ చీకట్లో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, ఎవరు ముందు నడుస్తారు? కొద్దిగా ధైర్యం ఉండేవారు ముందుగా నడుస్తారు, అవునా? అలాగే ఎందుకంటే వాళ్ళు తిరిగేది వాళ్ళ ప్రదేశంలో కాదు, వాళ్ళ ప్రాంతంలో కాదు కాబట్టి వాళ్ళు తిరిగేది అన్నిల ప్రాంతంలో కాబట్టి దేవుడు ఏమన్నాడంటే బలవాక్యులను ముందుగా నిలబెట్టడి, ఆ తర్వాత మీరు సాగిపోరుడి. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత అలాగే చేశారు. ఎలాగూ దేవుడు ఎలాగ చెప్పిండో అలాగే చేశారు. అలాగే చేసిన తర్వాత పద్నాలుగు నుంచి చూడండి. అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెములకు మరల వచ్చింది. 6 దినములు వారు అలాగే చేయొచ్చు వచ్చింది. ఎన్ని దినాలు? 7వ దినమున వారు ఉదయం చీకటితోనే లేచి 7 మార్ల ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమును మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యారిగా దూరం పోదగా యెహోషువ జనులకు ఏదో ఆజ్ఞయించిన కేకలు వేడి యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిన. ఏం చేయాలంటే దేవుడు ఎంతవరకు చెప్పినా అంతవరకే చేయాలి. మరి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ పట్టణంలో రకరకాల వస్తువులు ఉంటాయి, అవునా కదా? వాటిని మీరు తాకవద్దు అంటున్నారు. ఆ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకొని ఎందుకంటే ఆ పట్టణాన్ని దోచుకోవడానికి కాదు. ఎందుకు? వీళ్ళ అంతిమ టార్గెట్ ఏంటి? వాగ్దాన దేశమైన కానాల్లో ప్రవేశించాలి. ఆ కానాలను నడిచిపెట్టడానికి ఆ గోడలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆ గోడలు పట్టడానికి వాళ్ళు అప్పటి వరకు దేవుడి చెప్పిన చేశారు కాబట్టి ఇంకా గోడలు పడ్డాయి కదా, దీనిలో ఉన్న సంపద మొత్తం మనకే అనుకుంటే దేవుడు చెప్పిస్తానని చెప్పాడు. కాబట్టి మరి దేవుని పిల్లలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆనాడు ఇజ్రాయేలుకు ఉండే విశ్వాసము, స్థిరమైన విశ్వాసము, ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్థిరమైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, బలమైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళలో అనేకులు కొంతమంది ఉంటారు కదా, ఎక్కడైనా ఇది జరిగిద్దా, ఇది చేయాలా, ఎంత కష్టపడాలా దాని కొరకు అనేది. వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఉంటారు. కానీ మరికొంతమంది ఏమో బలమైన విశ్వాసం ఉండబట్టే, బలంగా వాళ్ళ విశ్వాసం ఉండబట్టే వాళ్ళ ప్రక్క వాళ్ళని ఎంతగా మోటివేట్ చేసినా కూడా వాళ్ళు వినకుండా దేవుని చిత్తాన్ని ఉన్నట్టుగా జరిగించారు. మరి ఈనాడు కూడా దేవుని చిత్తాన్ని ఉన్నట్టుగా జరిగిస్తే కార్యము జరిగే వరకు నీ విశ్వాసము నా విశ్వాసం స్థిరంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యమును మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఆ కార్యమును నెరవేరుస్తాడు. ఆలోచన చేసుకున్నావా ప్రియ సహోదరి సోదరుడా? నీ విశ్వాసం ఇలాగూ ఇప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ విశ్వాసంతో పోల్చుకుంటే ఎలాగుంది నీ విశ్వాసము? ఇజ్రాయెల్ విశ్వాసంతో పోల్చుకుంటే నీ విశ్వాసం ఎలాగుంది?
ఇంకా మనం మరొక వ్యక్తిని గురించి గమనిద్దాండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. బైబిల్ దగ్గర ఉన్న వాళ్ళు తీయండి. కొద్దిగా సండే అన్న ఓపెన్ చేయండి. బైబిల్ పేజీలు ఎంత నీట్గా ఉంది కనపడతాయి బైబిల్ ఉన్న పేజీలు. 2వ రాజుల 5వ అధ్యాయము 3 నుంచి 19 వచనాలు. 2వ రాజుల 5వ అధ్యాయము 3 నుంచి 19 వచనాలు. అతడు నీవు బయటికి పోయి అది 2వ రాజుల 5వ అధ్యాయం 3 నుంచి 19 వచనాలు గమనించబోతున్నాము. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానులతో నేను. ఎందుకంటే నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన షోమ్రోను రాజు ఉన్నాడు. ఈయన దగ్గర ఇజ్రాయేల్ రాజైన ఒక చిన్న పనమ్మాయి ఉన్నది. ఆ యొక్క నయమాను వారిని ఇజ్రాయేల్ మీద యుద్ధానికి పోయినప్పుడు ఏమిను సంహరించకుండా ఏమిను తన వెంట తెచ్చుకుంటాడు. అయితే ఏమే ఆ యొక్క చిన్న కుమార్తె ఒక గొప్ప సలహా ఇచ్చింది నయమానుకు. నయమాను కుష్ఠరోగాన్ని కలిగి ఉన్నాడు. తన భార్యతో చెప్తుంది. ఆ యొక్క బిడ్డ నయమాను భార్యతో చెప్తుంది, ఇదిగో ఆ యొక్క ప్రదేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రవక్త. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. అక్కడికి కనుక మీరు వెళ్ళి ఆయన కనుక సంప్రదించినట్లయితే ఆయన యొక్క కుష్ఠవ్యాధి పోనట్లుగా ఏది చేయమని చెప్తే అది మీరు చేయండి అని తన భార్యతో చెప్పినప్పుడు ఆ యొక్క నయమాను భార్య నయమానుతో చెప్తుంది. చూడండి 1వ వచనం నుంచి, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండును. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండును. కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండును. కానీ అతడు కుష్ఠు రోగి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి మరి యొక్క చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయించుండును. ఎవరికి? నయమాను భార్యకు. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఒకడున్నాడు. నేనెంతో నా ఏలినవాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయనని తన యజమానులతో నేను. నయమాను రాజు వద్దకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతన్ని తెలియజేయగా, సిరియా రాజు నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదని నేను ఆజ్ఞ ఇచ్చును. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమిటనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠు రోగమును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు. ఇజ్రాయెల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రము చెప్పుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా
ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహములకు కారణము అతడు ఎట్లు వెదవుచున్నాడో మీరు ఆలోచించుకొని నన్ను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకొని సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేసిన. ఈ యొక్క నయమాను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూడండి, 10వ వచనం చూడండి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు ఒకదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిను. ఎలాగో శుద్ధుడు అవుతాడో తెలుసా? కుష్ఠరోగం అంటే ఇప్పుడున్న సమాజం ఎవరికి లేదు, కానీ ఒకప్పుడు కుష్ఠరోగం బాగా ఉండేది. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని ఆ ఊరి నుండి వెలివేసేవాళ్ళు. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని ఆ ఊరి నుండి వెలివేసేవాళ్ళు. ఆ ఇంటి నుండి మాత్రమే కాదు, ఊరి నుండి వెలివేసేవాళ్ళు. ఎందుకంటే కుష్ఠరోగం అనేది అంటురోగము. అంటురోగం కాబట్టి అది ఒకరి యొద్ద నుండి మరొక వద్దకు చేరుతుందనే ఉద్దేశంతో ఎవరైతే కుష్ఠ వ్యాధికి గురయ్యారో వారిని వెలివేసేవాళ్ళు. మరి ఈయన సైన్యాధిపతి అయి ఉన్నాడు రాజు దగ్గర. సైన్యాధిపతికి ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చూడండి, ఆ యొక్క చిన్నది ఇశ్రాయేలులకు చిన్నది చెప్పిన సమాచారం ప్రకారము ఆయనకు అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయాలో తెలియజేయబడింది. అయితే 7 దినాలు యోర్దాను నదిలో మునగాలంట. ఆయన ఎక్కడ? అప్పుడు ఆయన అనుకోండు 12వ వచనం చూడండి. దమస్కు నదులైన అబానాయిను పర్పురును ఇజ్రాయెల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌతుడై తిరిగి వెళ్ళిపోయిన. నీళ్ళమ్మటానికి ఇక్కడ రావాలా? మా దమస్కు పట్టణంలో లేవా? మా షోమ్రోన్లో లేవా అని ఆయన కోపం వచ్చింది. అంటే ఆయన ఊహించింది వేరు. ఆయన ఏం ఊహించాడు? ఆ యొక్క సైన్యాధిపతి వద్దకు వస్తే, ఆ యొక్క ప్రవక్త వద్దకు వస్తే ఆయన మెడిసిన్ ఇస్తాడేమో, ఆయన ఏమన్నా మెడిసిన్ ఇస్తాడేమో, లేదంటే ఇంకేదైనా చేయమని చెప్తాడేమో అని ఊహించాడు. కానీ ఏమేం చెప్పాడు దేవుడు? ఎలీషా ద్వారా ఏం చెప్పించాడు? ఆ యోర్దాను నదిలోనే మునగాలి. ఒకసారి కాదు, 7 మార్లు మునగాలి. ఎన్ని మార్లు? 7 మార్లు మునగాలి. అప్పుడు 7 మార్లు మునిగినప్పుడు ఏమవుతుంది? అతను శుద్ధుడవుతాడు. అతని శరీరము పుట్టినటువంటి పసిపిల్లల శరీరము ఎంత మృదువుగా ఉంటుంది, అంత మృదువుగా చేస్తున్నాడు దేవుడు. అయితే మీకు ఫస్ట్ నమ్మకం కలగల. ఈయన నమ్మకం కలిగిపోవటానికి కూడా సమస్యంగానే ఉంది. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు కాబట్టి. ఈనాడు దేవుణ్ణి ఎరిగి బాప్తిని తీసుకున్నవాడు కూడా చాలా మంది దేవుని కార్యాలు నమ్మట్లే, దేవుణ్ణి పూర్తి స్థాయిలో విశ్వసించట్లే. అప్పుడు నయమాన్ ఏమన్నాడు? మా పట్టణాల్లో చాలా మంచి, దీనికంటే ఇంకా మంచి నీళ్లు నదులు ఉన్నాయి, అక్కడ పోయి మునుగుతానని అనుకున్నప్పుడు చూడండి ఏమైందో. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధులు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో
7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడైను. అతని దేహం ఎలాగైందండి? పసిపిల్ల దేహం ఎలాగుంటుందండి? చాలా మృదువుగా ఉంటుంది, అవునా? వృద్ధాప్య స్థితిలో ఉన్న వాళ్ళ దేహం ఎలాగుంటుంది? ముడతలుగా ఉంటుంది. అదే పసిపిల్లల దేహం అయితే మృదువుగా ఉంటుంది. అటువంటి దేహాన్ని ఇచ్చాడు దేవుడు. మునిగాడు, తన దాసుడు చెప్పినట్టుగానే వెళ్ళి మునిగాడు. అయితే ఒకసారి మునిగాడు, 2 సార్లు 3 సార్లు, ఏంది ఇంకా కావట్లేదు అనుకున్నాడు. అయ్యా ఎన్నిసార్లు 6 సార్లు మునిగావు, ఈ ఒక్కసారి కూడా మునుగు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడంటే నమ్మాడు. 7 మార్లు మునిగాడు. 7 మార్లు మునిగాడు. అంటే ఆ యొక్క నయమాను తన ప్రధాన యాజకుడు, తన ప్రధాన దాసుడు చెప్పింది విన్నాడు. చెప్పింది మీద విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. ఈనాడు మనకు కూడా దేవుడు సేవకుడి ద్వారా కానీ తోటి విశ్వాసం ద్వారా కానీ స్థిరమైన విశ్వాసంగా ఉండాలని అనేక మార్లు ప్రోత్సహించినప్పుడు, పురుగొల్పినప్పుడు, మోటివేట్ చేసినప్పుడు మనం వింటున్నామా? మాటలు వినగలుగుతున్నామండి? వినగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే వింటారో వాళ్ళు స్థిరమైన విశ్వాసంలో కడవరకు కొనసాగిస్తారు. ఎవరైతే కడవరకు స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగిస్తారో వాళ్ళకే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. వాళ్ళకి ఇస్తారా, అందరికి ఇస్తారా? కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఎరికో గోడలు కూలిపోవటానికి దేవుడు 7 దినాలని టైం నిరీక్షించినట్లుగా దేవుడు నియమించాడు. అదే రీతిగా నయమాను కుష్టు రోగాన్ని బాగు చేయుటకు 7 మార్లు మునమన్నాడు. ఎక్కడ? యోర్దాను నదిలో. యోర్దాను నదిలో 7 మార్లు మునగాలి. 7 ఒక్కటి తక్కువైనా కూడా దేవుడు మృదువైన శరీరాన్ని ఇవ్వకుండా ఉండేవాడే. అంటే ఇప్పటి వరకు మనం గమనించండి, ఈ 2 సందర్భాలు బట్టి మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటి? ఏంటండి? కార్యము ప్రారంభం వరకే మనము మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలా? కార్యం అయిపోయేంత వరకు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలా? కడ వరకు విశ్వాసాన్ని కలిగి ఉండాలా? కొత్త మట్టుగా విశ్వాసాన్ని కలిగి ఉండాలా? మరణ వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళు జీవకిరీటాన్ని పొందుతారా? మధ్యలో పారిపోయిన వాళ్ళు, తొలగిపోయిన వాళ్ళు జీవకిరీటాన్ని పొందుతారా? ఎవరు జీవకిరీటాన్ని పొందుతారు? ఎవరికి దేవుడు జీవకిరీటాన్ని ఇస్తాడు అనేది ఆలోచన చేసుకున్నావా ఇప్పుడన్నా? ఎందుకంటే కార్యము జరుగు వరకు ఈ భూమి మీద ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నారో వారందరూ కూడా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈ 2 సందర్భాల ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనకేం చేస్తున్నాడు? హెచ్చరిక బోర్డును పెడుతూ ఉన్నాడు. జాగ్రత్త, ఇదిగో నువ్వు విశ్వాసంలో పడిపోయే అవకాశం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. కడవరకు నా విశ్వాసము, నేను బాప్తిసం తీసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు నా విశ్వాసము
ఎన్ని సందర్భాల్లో నేను జీరో స్థాయికి వచ్చాను, ఎన్ని సందర్భాల్లో ఎంత వీలైతే అంత ఎక్కువ స్థాయికి వెళ్ళాను అనేది ఒకసారి మనం చేసుకోండి. ఈసారి జీరో స్థాయికి వెళ్ళకుండా ప్రయత్నం చేయండి. విశ్వాసములో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తున్నా కానీ దిగటం అంటూ జరగకూడదు. దిగటం అంటూ జరుగుతుందా అంటే పూర్తిగా నేను సాతానుడి సంబంధం అని అర్థం చేసుకోవాలి. నాలో నుండి ఆత్మీయత తగ్గిపోతుందంటే అపవాదిగాడి మనసును దేవుడు అపవాదిగాడి మన హృదయంలో పెడుతున్నాడని అర్థం. ఎందుకంటే బాటిల్ నిండా పాలు ఉంటే నీళ్ళు ఎందుకు పడతాయి ఇంకా బాటిల్లో? అవునా? ఒకవేళ నీళ్లు పోసిన ఏమవుతుంది? ఆ నీళ్లు ఆ దానిలో ఉన్న పాలు కూడా పొర్లిపోతూ ఉంటాయి. అలా కాకుండా సగం వరకే పాలు ఉన్నాయి, మనం ఆ బాటిల్లో వాటర్ పోతే కింద పోతాయా, తొలిగిపోతాయా? అంటే దానిలో స్పేస్ ఉంది. దానిలో ఏముంది? స్పేస్ ఉంది. ఈరోజు మన హృదయంలో కూడా అలాగే స్పేస్ ఉంచుతున్నాం. సగం మట్టిగా దేవుని కార్యాల గురించి మన హృదయంలో చోటు ఉంటుంది, సగమేమో లోక కార్యాల కొరకు. కానీ మనం ఎక్కువగా శరీర కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి శరీర కోరికలు అనేవి ఆత్మను డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఏం చేస్తుంది? ఆత్మ కోరికలను డ్యామేజ్ చేస్తున్నాయి, బలహీనపరుస్తున్నాయి. కాబట్టి మరి సహోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి ఏం చేసుకోవాలి? మనం చేసుకోవాలి. ఏ పనిలోనైనా సరే మనం ఎంత మటుకు విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, ఎంత మటుకు విధేయతను కలిగి ఉన్నాము అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి కార్యం జరిగే వరకు నీ విశ్వాసం ఎలాగుండాలి? కదల్చబడాలి, అస్థిరంగా ఉండాలి. అవునా? అస్థిరంగా ఉండాలా, స్థిరంగా ఉండాలా? అది శ్రద్ధగా ఓపికతోండి. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.